కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వస్తుంటప్పుడు సమైక్య రాష్ట్రంలో మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసినట్ట మరి అట్లా కాదు కదా. అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. మీ 9 ఏళ్ల కాలంలో అటు కాంగ్రెస్కు మన టీఆర్ఎస్కు అలవాట్లేదు, ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు. దానికి జవాబు చెప్పు, నేను మళ్ళీ మేము జవాబు చెప్తాం. గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా? మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి, మేము దేనికైనా జవాబు చెప్తాం. ఎవరు వాళ్ళు భయపడి ఉంటారు. వాళ్ళు పాపం వాళ్ళు నలుగురు ఎమ్మెల్యే కలవాలన్నా ఫేస్బుక్ మీడియాలో చూడగా బదిలిపోయి ఉంటారు వాళ్ళంతా. పాపం వాళ్ళు. కానీ సరే, తప్పేం లేదు, అది కలవడం తప్పు కాదు. మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు. మా జిల్లా వాళ్ళే కదా. మేము వాళ్ళ దగ్గర అపోజిషన్ వాళ్ళ గొంతు నూకుడు నాలుగో కోసుడు లేదు కదా మా దగ్గర. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో. వాళ్ళు చంపిన తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము, ఊపిరి పోసినాము, మళ్ళా బతికిచ్చినాం మేము. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేస్తున్నాడు. దాని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగాడు చెప్తా. లే ఎందుకు అంటున్నా అంటే కేంద్ర బీజేపీ పార్టీ అల్టిమేట్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళొద్దు, ప్రజలకు మధ్యలో తిరగనియొద్దు, ప్రజల మధ్యలో వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు రాహుల్ గాంధీ గారు కలవనియొద్దు, ఇవన్నీ ఈ దురుద్దేశంతో బీజేపీ మొదటి నుంచి కూడా, ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే, అప్పుడు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ఏ, మహాత్మా గాంధీ, నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఈ యొక్క కుట్ర జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఈ కుట్ర అప్పటి నుంచే చేస్తుంది కదా. ఇప్పుడు మహాత్మా గాంధీని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కదా, అల్లకెంచి పుట్టుకొచ్చిందే బీజేపీ.